నిరంతరం శాంతిని కాంక్షిస్తూ దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే జాతిపిత మహాత్మాగాంధీ ముఖ్య లక్ష్యంగా పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. దేశంలో ప్రజలందరూ శాంతియుత జీవితం సాగిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు దేవత సుధాకర్, బత్తిన చంద్రరావు, చామర్తి లీలావతి, యజ్జరౌతు విజయలక్ష్మి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ, సింగవరపు రామకృష్ణ, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారికి, అలాగే సీనియర్ నాయకులు డాక్టర్ సుధాకర్ గారికి, సిద్ధార్థ గారికి, ఎస్పీ విజయలక్ష్మి అందరూ కూడా గాంధీ గారు వర్ధంతి సభ గాంధీ గారికి అసలైన నెరవేరు పెట్టినది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి భారతదేశానికి స్వాతంత్రం మహనీయుడు మహాత్మా గాంధీ.